కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలపై విజిలెన్స్ అధికారులు కీలక రిపోర్టును బయటపెట్టారు. మేడిగడ్డ బ్యారేజీలో 16 పిల్లర్ నుంచి 21వ పిల్లర్ వరకు నష్టం జరిగినట్లు గుర్తించారు. రాఫ్ట్ సపోర్ట్ కొట్టుకుపోవడంతో పిల్లర్లకు నష్టం జరిగిందని రిపోర్టులో పేర్కొంది. ఏజెన్సీ నిర్లక్ష్యం వల్ల భారీ నష్టం జరిగిందని నివేదికలో తెలిపింది. పిల్లర్ల వద్ద ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడం కారణంగా నష్టం జరిగినట్లు అంచనాకు వచ్చారు. పనులు చేయాలని ఏజెన్సీని హెచ్చరించినా పట్టించుకోలేదని రిపోర్టులో వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఈఎన్సీ తప్పిదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఈఎన్సీ చూడకుండానే పనులు పూర్తయ్యాయని రిపోర్టు ఇచ్చారని నివేదికలో తెలిపారు. ఏజెన్సీకి లబ్ధి జరిగేలా అధికారులు వ్యవహరించారని, ఒప్పంద నియమాలను ఏజెన్సీ ఉల్లంఘించిందని విజిలెన్స్ అధికారుల నివేదిక స్పష్టం చేసింది. విజిలెన్స్ అధికారుల రిపోర్ట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్టు ప్రభుత్వానికి అందింది. దీన్ని ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇక కాళేశ్వరం అదేవిధంగా మేడిగడ్డ ఇతర ఇరిగేషన్ కి సంబంధించినటువంటి విషయాల్లో గత ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసింది. ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసింది అనేది ఇక తెలంగాణ మంత్రులు చేస్తున్నటువంటి అలిగేషన్స్. ఇక కాళేశ్వరానికి సంబంధించి ముఖ్యంగా మేడిగడ్డకి సంబంధించినటువంటి రిపోర్టులో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా మేడిగడ్డ కుంగిపోవడానికి 5 కారణాలను విజిలెన్స్ రిపోర్ట్ లో పొందుపరిచారు. డ్యామేజ్ అయినటువంటి బ్లాక్స్ రిపేర్ చేయాలని ఏజెన్సీకి అధికారులు చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ అధికారుల మాటలు వినలేదు అని అందులో పొందుపరిచారు. 2020 మే 18న మేడిగడ్డ డ్యామేజ్ అయిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. 4 సార్లు చెప్పిన అధికారులు 4 సార్లు చెప్పిన ఏజెన్సీ ఏమాత్రం పట్టించుకోలేదు. 5 సార్లు వరద వచ్చిన మెటీరియల్ తీసివేయలేదు. ప్రాజెక్టు ఆరంభం నుంచి నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేశారు. వరద వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి పనులను కూడా ఏజెన్సీ చేయని కారణంగానే అది మెల్లిమెల్లిగా డ్యామేజ్ సివియర్ స్టేజ్ కి వెళ్లిపోయిందని ఆ నివేదికలో పొందుపరిచారు. ఇక 16 నుంచి 26 వరకు పిల్లర్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. రాఫ్ట్ సపోర్ట్ పూర్తిగా కొట్టుకుపోవడం వల్లనే ఈ డ్యామేజ్ జరిగిందని చెప్పారు. పూర్తిగా ఏజెన్సీ అత్యంత నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆ నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదికను అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరించనున్నారు. రైట్, థాంక్యూ సిద్ధార్థ్.